బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. అర్ధబలం, సామాజిక బలంతో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తూ రాజమండ్రిలో కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ మాఫియాకు సబ్ రిజిస్ట్రార్స్, కొన్ని బ్యాంకుల మేనేజర్లు సహకరిస్తుండటంతో ఈ మాఫియా కోరల్లో ముఖ్యంగా మహిళలే బలవుతున్నారు. అసలు విషయాన్ని సురక్ష టీవీలో చూద్దాం. ఖాళీ స్థలం ఎలా కబ్జా చేయాలి, ఎవరిని బుట్టలో వేసుకోవాలో వారికి వెన్నతో పెట్టిన విద్య. సబ్ రిజిస్ట్రార్స్ బ్యాంక్ అధికారులను డబ్బు ఆశతో తమ వైపు తిప్పుకుని పథకం రూపొందిస్తారు. మైనార్టీ మహిళలు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని పావులు కదుపుతారు. స్థలం ఉందని, దానిని అమ్మకం చేశామని కేవలం సాక్షి సంతకం పెట్టాలని వారి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. డబ్బు ఆశ చూపి వారి ఆధార్, పాన్ కార్డులు సేకరించి వారికి తెలియకుండానే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఇట్టే స్థలం అమ్మేస్తారు. ఎవరి పేరు మీద అంటే ఎవరైతే సాక్షి సంతకం అని ఆశ చూపారో వారే అమ్మేసినట్లు డాక్యుమెంట్లు సృష్టిస్తారు. డాక్యుమెంట్స్ ను ఈ కబ్జా మాఫియాకు అనుకూలంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్స్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. స్థలం కొనుగోలు చేసిన పార్టీ దగ్గర నుంచి సొమ్ములను మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తారు. ఇదంతా ఆ మహిళలకు తెలియదు. బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ములను బ్యాంకు మేనేజర్, సిబ్బంది సహకారంతో తమ తమ ఖాతాల్లోకి వేసేసుకుంటారు. ఏదైనా సమస్య వస్తే బలైపోతున్నది మహిళలే. ఎక్కువగా ఒంటరి మహిళలు, మైనారిటీ మహిళలు, వృద్ధ మహిళలే ఈ మాఫియా టార్గెట్. ఇప్పటికే ఈ మహిళలు ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని చంపుతామని, లేదా వారి వ్యక్తిగత విషయాలలోని అంశాలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కబ్జా మాఫియా, బ్యాంక్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్స్ చిట్టా విప్పడానికి మోసపోయిన మహిళలు ముందుకు రావటానికి సాహసిస్తున్నారు. ఇంతకీ ఎవరా మాఫియా అనేది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మన సురక్ష, మనకు రక్ష.